హలో అందరికీ మంచి యమ్మీ యమ్మీ సేమియా పాయసం ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. సేమియా పాయసం చేసారా? మనం ఏ ఫెస్టివల్ వచ్చినా ఏం వచ్చినా సేమియా పాయసమే కదా ఫస్ట్ అందరు ఇంట్లో చేసుకుంటారు. ఇలాగా కండెన్స్ మిల్క్ వేసుకొని తక్కువ పుల్లలతో ఎక్కువ పాలు పోసుకొని చేసుకుంటే మనకు సేమియా పాయసం చాలా టేస్టీగా ఉంటుంది. పుల్లలు కూడా రోస్టెడ్గా మనం వేపి అప్పుడు మనకి సేమియా పాయసం చాలా టేస్టీగా ఉంటుంది. షాపుల్లో రోస్టెడ్ పుల్లల కంటే మన ఇంట్లోనే నేతిలో వేయించుకొని రోస్ట్ చేసుకుని పుల్లలతో చేసుకున్నాం అనుకోండి, సేమియా పాయసం చాలా టేస్టీగా ఉంటుంది. మనకి చూసారా ఎంత బాగా వచ్చిందో కదా. నేను ఫుల్ వీడియో పెట్టానండి నా యూట్యూబ్ ఛానల్లో, మీరు వెళ్ళి ఒకసారి చూడండి. ఈ పద్ధతిలోని మీరు ఒకసారి ట్రై చేయండి సేమియా పాయసం, మీకు నచ్చుతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనండి, ఇంతటితో బాయ్.